ఇప్పుడు వేసుకోవచ్చు చూసుకున్నావు దాన్ని ఓట్లో ఏమవుతుంది ఊరికే ఒక నిమిషం అట్లా టెస్ట్ చేయకపోతే ఏమవుతుంది అడగండి సార్. ఇప్పుడు మీరు ఒక నిమిషం వేయించినా టైం ఉందా? ఒక్క నిమిషం వేద్దాం. టైం ఉంది సార్, చెక్ చేయలేదు. చెక్కింగ్ ఏం అవసరం లేదు. కలెక్టర్ No, no, it's okay. You ask him to come. Launch it. అటు పోనీ ఆ జెండా పక్కనంతా తిప్పుకొని ఇటు వద్దాం. ఏంటా ఏమనిపిస్తా ఉంది మీ చెరువులో? అది మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం. మీ చెరువు ఎప్పుడో ఎండిపోయిన చెరువు ఇప్పుడు నీళ్లు రావడమే కాకుండా రాజులు ప్రయత్నం చేస్తా కాలేదు సార్. భగీరథుడు తపస్సు చేసినట్లా కొన్ని ఏళ్ళ నుంచి దీన్ని తపస్సు చేసినట్లా ఎన్ని అడ్డంకులు 25 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాం. చేసి ఇప్పుడు మా 25 ఏళ్ళ తర్వాత పరమ సముద్రానికి వచ్చాయి. చెరువుకు వచ్చింది. చరిత్ర రాత్రి పగులు అదే యోచన అంట. ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచన చేసి ఈ నీళ్లు తెచ్చినారు. శ్రీరాముడు రాత్రి నిద్రపోతేప్పుడు అదే యోచన అంట, ప్రజలు బాగుండాలని. అట్లా మీరు కూడా యోచన చేసి ఈ నీళ్ళని తెచ్చినారు. అవును, ఇది ఒక పెద్ద ఇది మా పెద్ద మంచి మా ఎంతో పని సార్. సార్ ఇక్కడ నుంచి లాస్ట్కి వెళ్దాం సార్. ఆ లాస్ట్కి వెళ్ళి ఇద్దరు రమ్మా. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? దీపలక్ష్మి సార్. దీపలక్ష్మి. ఏం చేస్తాం మనం? హౌస్ వైఫ్ సార్. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 3 ఆడపిల్లలు సార్. ఏం చదువుతారమ్మా? పాప ఇప్పుడు బీకామ్ ఎల్ఎల్బి చేస్తాను సార్. పెద్ద పాప బీకామ్ ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ చదువుతాను. రెండో పాప బైపీసీ తీసుకున్నాను సార్. థర్డ్ పాప 5th క్లాస్ సార్. వాళ్ళిద్దరికి డబ్బులు వస్తున్నాయమ్మా? వస్తూ ఉన్నాయి సార్. బీకామ్ ఎల్ఎల్బి ఎక్కడ చేస్తానమ్మా? బెంగళూరులో చేస్తాను. బెంగళూరు. పిల్లల్ని బాగా చదివిస్తున్నావు. చదువుకోలేదు సార్. పిల్లలైనా చదువుకోలేదు. మంచి పని చేశారమ్మా మీరు. మీ భర్త కూడా అభినందనలు. పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది చదువుకుంటే. వీళ్ళని కూడా బాగా చదివించు. నేను కూడా అన్ని విధాల ఇది ఉంటామా. నువ్వు కూడా ఏదైనా వ్యాపారాలు చేయగలిసి ఇద్దరు కలిసి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు చేసుకుంటా ఉండొచ్చు, ఒకరి పిల్లలు కావాలి చూసుకోవచ్చు. కొంత
ఆర్థికంగా వెసులుబాటు వస్తే ఇంకా మంచి పనులు చేయొచ్చు. అవును సార్. ఇక్కడ ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతుందమ్మా, చేయమని అవును సార్, చేస్తా ఉన్నారు సార్. చాలా డెవలప్ అయింది సార్ ఇప్పటికి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మాకు ఇంకా కూడా చేస్తా ఉన్నారు సార్ మీరు. అప్పుడు మరీ బ్యాక్వర్డ్ అమ్మా, ఇప్పుడు కొంచెం ఒక లెవెల్కి వచ్చాం. అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇంకా మీరందరూ సహకరిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. మాకు అన్నదాత సుఖీభావ వస్తా ఉంది సార్. వస్తుందమ్మా, వస్తా ఉంది సార్. తల్లికి వందనం పడింది సార్. 3 సిలిండర్స్ వస్తా ఉన్నాయి సార్. దీపం గ్యాస్, పింఛన్ మా అత్తగారికి పింఛన్ వస్తుంది సార్. అన్నీ వస్తా ఉన్నాయి. సూపర్ 6 పథకాలు అన్నీ అందుతా ఉన్నాయి. అన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీని బట్టి అన్నీ ఇస్తున్నాం. అవును సార్. ఇన్ని వచ్చినప్పుడు మీరు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి కావాలి. అవును సార్. చాలా సంతోషం. గుడ్. ఫ్రీ బస్ వల్ల మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నీకు మీ అత్తగారికి ఇద్దరు కూడా ఎక్కడైనా పోవాలన్నా కూడా అవును సార్ ఈజీగా వెళ్ళొచ్చు. చాలా తగ్గుతుంది సార్ మాకు. అవునమ్మా. ఫ్రీ బస్ వల్ల మా పిల్లలు స్కూల్కి రావడానికి, పిల్లలు బయట ఉన్నారు సార్, హాస్టల్లో ఉన్నారు, అక్కడ వెళ్ళి చూసి రావాలన్నా కూడా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలన్నా కూడా బాగా ఉపయోగపడతాం సార్. మీ తల్లి, మీ అమ్మగారు ఊరు ఎక్కడమ్మా? పక్కలేదు సార్, పక్కనే 20 రూపీస్ ఛార్జ్ సార్. ఇప్పుడు అది కూడా లేదు. అది కూడా లేదు సార్. ఇప్పుడు ఫ్రీగా వెళ్ళేసి వస్తా ఉన్నాం సార్. నెలకి దాదాపు బయట కుప్పం మీద వచ్చి వెళ్ళాలంటే కూడా మనకి 2,000, 2,500 అవుతుంది సార్ నెల ఖర్చు మాకి. ఇప్పుడు ఆ ఖర్చు కూడా తగ్గింది సార్ మాకి. దాంతో మాకు మీకు రుణపడి ఉన్నాం సార్ మేము. వెరీ నైస్ అమ్మా, మీ అందరి అభిమానం. మీరు ఎప్పుడు ఎమ్మెల్యేగా మాకు ఉండాలి సార్. ఎప్పుడూ ఇలానే గెలుస్తూ ఉండాలి. ఎమ్మెల్యేగా మాకు ఎప్పుడు మీరు ఉండాలి సార్. ఇంకా ఎక్కువ చేయాలమ్మా, చేద్దాం. మీరిద్దరూ పైకి రావాలి. ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రామ్మా, థ్యాంక్ యూ అమ్మా. గుడ్. రాయా రండి. నీ పేరేంటా? రామచంద్రప్ప సార్. రామచంద్రప్ప. ఏంటి రామచంద్రప్ప, ఏంటి చెప్పు. ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయం చేస్తాం సార్. ఎంత భూమి ఉంది? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. నీకు ఇప్పుడు వచ్చిందా మన అన్నదాత సుఖీభావ? వచ్చింది సార్. నీ అకౌంట్లో పడింది 7,000 రూపాయలు పడింది కదా? పడింది సార్. ఇంకా ఏంటి, ఏం పంటలు వేస్తావు? వరి వేసిండాము, టమాటా వేసిండాము, రాగులు వేసిండాము. బాగుంది. ఏదో మనకు ఈ భూగర్భ జలాలు రాక మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎట్లా మా రైతులకు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు నువ్వు? సార్ మేము పుష్టిగా వ్యవసాయం వేస్తాం. మరి వ్యవసాయం చేస్తున్నావు? అవును. ముందు బోర్లు వేస్తే 1000 అడుగులు బోర్ వేస్తే కూడా నీళ్ళు రాదు. 1,200 వేస్తే రాదు. 1,200 వేసావు? వేసినాం సార్. అది కూడా ఫెయిలియర్ అయిపోయింది. 10 బోర్లు ఇప్పుడు వస్తా ఉంది. ఇప్పుడు రైతులంతా చాలా సంతోషం పడిపోయినారు సార్. ఒక నమ్మకం వచ్చింది. పౌర్ణమి నడిచి అందరికి ఎంత కలవశం వచ్చిందో అంత కలవశం మన కోపానికి వచ్చేది సార్. చాలా సంతోషం. రైతులకు చాలా బాగుంటుంది సార్. ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తాం తెలుసా నీకు నీళ్ళు? 750 కిలోమీటర్లు. 738 కిలోమీటర్ల నుంచి వస్తాం సార్. శ్రీశైలం నుంచి. శ్రీశైలం ఇంకా రావాలంటే గంగా జలాల్లో అందులో కొండలు. నీ దైనికనే సార్ ఇది వస్తా ఉండేది. నీ దైనిక చాలా మనిషి బాగా దాన్ని నేనే ప్రారంభించా. అవును సార్. ప్రారంభించి ఈరోజు మళ్ళీ నేనే పూర్తి చేస్తున్నా. చేస్తే చాలా మొత్తం రాయలసీమ ఉండే రైతులందరికీ జన్మానికి మేము వచ్చిపోం సార్. రైతులు మర్చిపోకుండా మళ్ళీ జన్మానికి మర్చిపోము. ఎప్పుడు మంది పసలు జెండా ఎగురుతూనే ఉండాలి సార్. ఇప్పుడు వెళ్ళాలి. మీరందరూ కూడా బాగుపడాలి. అవును సార్.